ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సురేఖ బర్త్డే ఛానల్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇక్కడ చూడండి, మా పెద్దమ్మ వాళ్ళ మన్మరాలు, మా అమ్మ వాళ్ళ అక్క కూతురుది పెళ్ళి అనమాట. ఇక్కడ మేమైతే పెళ్లి కూతురు చేయడానికి వచ్చాము. వీళ్ళు ఇక్కడ హబ్సిగూడలోనే ఉంటారు. మేడం చేసేయండి, ఎంత పని చేస్తారంటే చూసుకోండి. అమ్మ ప్రేమ రుద్దుకుంటారు మీరు. కళ్ళకు పడుతున్నాను. ఒకసారి ఇద్దరు క్లోజ్ రండి, క్లోజ్. కానీ చెంపలు చెంపలు తగలాలి. పట్టుకోరు చేతులతో ఇక్కడ చూడండి. ఓకే, వెరీ గుడ్. వన్ రైట్. వదిలేసి ఇట్లా అనాలి సార్. ఆయన సపోర్ట్ చేయండి, దగ్గర రండి. ఈ చెయ్యి వెనక పెట్టామా, ఆయన వెనక పట్టుకో, వెనక ఇప్పుడు కరెక్ట్ గా వచ్చింది. సూపర్. ఒకసారి ఇట్లా ఇలా రుద్దండి. ఇది మీరు రుద్దండి. ఓకే రైట్. ఇంకో చెంపండి. ఇగో ఇప్పుడు సార్ చూసుకోండి సార్. ఇక్కడ రెడీ. పోసేయండి. అంటే వీళ్ళకి ఒకటి అలాగ వచ్చాము. కొంచెం పెట్టారా? రైట్. పోసేయండి. రెడీ. పోసేయండి. ఇక్కడ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళిద్దరు పోస్తున్నారండి. అమ్మాయికి అబ్బాయికి కలిపి ఇలా పోస్తున్నారు. ఓకే, సార్ మళ్ళీ చేయి ఇట్లా ప్లేస్ పెట్టు. ఇలాగ పట్టుకోండి. మీరు పోయండి. అమ్మాయి మీరు ఇద్దరు దగ్గర పోసిన తర్వాత ఏం చేస్తారు? ఆశీష్ చూడవా? కొన్ని పోయండి. పెళ్లి కూతురు చేయడానికి ముందు అందరూ పసుపు రుద్దుతారండి. ఇట్లా చెంపలకి చేతులకి అంతా పసుపు రుద్దిన తర్వాత ఇట్లా వాటర్ పోస్తారు. వీటిని మంగళ స్నానాలు అంటారు కదా. సో ఈ మధ్య పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు సపరేట్గా కూడా చేపిస్తున్నారు, ఇట్లా కలిపి కూడా చేపిస్తున్నారు. వీళ్ళైతే ఇట్లా కలిపి పోస్తున్నారు. నేను ఆరెక్క ఇక్కడ కలిపి పోస్తున్నాం అనమాట. జంటలుగా పోయొచ్చు, ఇద్దరు లేడీస్ కూడా పోయొచ్చు అనమాట. ఇక్కడ మా అక్క మా చెల్లి కలిపి పోస్తున్నారు. ఇలా లేటెస్ట్గా ఇప్పుడు ఫోటోలకు వీడియోలకు బాగుంటుంది కదా, అందుకని ఇలా చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ చాలే. ఓకే, సూపర్. పోసేయండి. రైట్. మీరు పోయండి మా పోసేయండి. సూపర్. ఇద్దరు క్లోజ్ ఉంటే ఇంకెంత మంచిగానే కూర్చురుగా. ఇద్దరు దగ్గర ఇప్పుడు ఇట్లా మంగళ స్నానాలు చాలా లేటెస్ట్ కదా, వీడియోలు ఫొటోస్ చాలా బాగా వస్తాయి. వచ్చిన వాళ్ళందరూ అండ్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి పోసి చక్కగా పెళ్ళి అయితే ఇట్లా స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, మేము ఇట్లా పసుపు రుద్దుతాం. ఫస్ట్ పసుపు రుద్దిన తర్వాత చక్కగా మంగళ స్నానాలు చేయించారు. దాని తర్వాత వాళ్ళైతే చక్కగా ఫ్రెష్ అయ్యి వచ్చేసారనమాట. భోజనాలు చేసాము. దాని తర్వాత ఇంకా పెళ్లి కూతురు చేస్తున్నాము. యాక్చువల్గా మాకు బాగా లేట్ అయిపోయింది, అందుకని అమ్మాయి ఇంకా మొత్తం రెడీ అవ్వకపోయినా కూడా మేము కూర్చోబెట్టేసి ఇంకా పెళ్లి కూతురు అయితే చేస్తున్నాము. ఇట్లా వచ్చిన వాళ్ళందరూ చక్కగా బొట్టు పెట్టేసి
పెళ్లి కూతురు చేస్తారు. పాతకాలంలో అయితే వాళ్ళు తీసుకొచ్చిన చీర కూడా కట్టించేవాళ్ళు అనమాట. మరి ఇప్పుడైతే అన్నిసార్లు కట్టుకోవడం ఇబ్బంది కదా, అందుకని పెళ్ళి పిల్లని చేయడానికి వచ్చిన వాళ్ళందరూ చక్కగా స్వీటు, పళ్ళు, పూలు ఇలా పెట్టి వాళ్ళు తీసుకొచ్చిన గిఫ్ట్ అయితే పెడతారు. స్వీట్ పెడతారు, పక్కన తోడు పెళ్లి కూతురుని కూర్చోబెడతారు. ఇక్కడ చూడండి తోడు పెళ్లి కూతురు ఉంది కదా, అట్లా మా సైడ్ అయితే ఇట్లా చేస్తారు. ఇట్లా పెళ్లి కూతురుని చేసిన తర్వాత నెక్స్ట్ డేగా వ్రతము అవి కూడా ఉంటాయి, ఇంకా బోనాలు ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ డే పెళ్ళి అనమాట. ఇది మే 24న 2024. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అడుగుతున్నారండి, ఇప్పుడు పెళ్ళిళ్ళు లేవు కదా, ఎందుకు పెళ్ళి చేస్తున్నారు, అండ్ ముహూర్తాలు లేవు కదా, అది ఇది అని చాలామంది నాకు వాట్సాప్లో అండ్ నాకు కంటిన్యూగా మెసేజ్లు అన్నీ పెడుతున్నారు. నా స్టేటస్ పెట్టిన తర్వాత లేదండి ఇప్పుడు పెళ్లి ముహూర్తం ఉంది కాబట్టి చేస్తున్నారు, వీళ్ళు అబ్బాయి వాళ్ళు ముహూర్తాలు ఉన్నాయండి, వాళ్ళకి ముహూర్తాలు ఉన్నాయని చెప్పడం వల్లే ఇలా పెళ్ళి అయితే స్టార్ట్ చేశారు. సో మే 24 శుక్రవారం అయితే పెళ్ళిని చేస్తున్నారు. మే 26 సండే పెళ్ళి అనమాట, 2024. ఓకేనా. సో ఈ వీడియో ఎప్పటికీ ఉంటుంది కాబట్టి అందుకని నేను మొత్తం డేట్, సంవత్సరం, ఇయర్ అన్నీ చెప్పడం జరిగింది. ఇది సంగతి. ఇక్కడ చూడండి మా చెల్లి పిల్లని చేస్తుంది. నేను ముందు చేశాను కదా, మా అక్క చేసింది ఫస్ట్, తర్వాత నేను చేశాను, తర్వాత మా చెల్లి చేసింది, తర్వాత మా అక్క కూతురు స్వప్న కూడా పిల్లని చేశాము. ఇంకా మేమైతే వెళ్ళిపోయామండి. ఆ తర్వాత ఇంకా చాలామంది ఇట్లా మాకు వచ్చిన వాళ్ళంతా పిల్లని చేస్తారనమాట. ఇక్కడ కెమెరా నేను వేరే వాళ్ళకి ఇచ్చాను షూట్ చేయమని. సో తెలుసు కదా, అందరూ బాగా షూట్ చేయాలంటే కష్టమే కదా. సో కొందరు ఇలా చేశారు. సో అయినా బాగా ఎడిటింగ్ చేసి నేనైతే కొంచెం పెట్టగలిగాను. ఇక్కడ చూడండి పిల్ల చాలా హైట్ ఉంది. సో పెళ్లి కూతురు చాలా హైట్ ఉండడం వల్ల అక్కడ వీడియో తీసే వాళ్ళకి పాపం వాళ్ళకి తీయడానికి రాలేదు, అంటే చిన్నపిల్లలకి ఇచ్చామన్నమాట. ఇక్కడ చూడండి నేను, పెళ్లి కూతురు వాళ్ళ తల్లి, మా అక్క కోడలు, పెళ్లి కూతురు, మా చెల్లి, మా అక్క కూతురు, మా పిల్లలు అందరం కలిసి ఇట్లయితే గ్రూప్ ఫోటోలకు దిగాము. పెళ్లి కూతురు చాలా హైట్ ఉండడం వల్ల వాళ్ళకి పాపం తీయడానికి రాలేదు, అలా అయిపోయింది. ఇది సంగతి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.